గూడూరు సంతలా పొట్టేలు అంత బాగలేదు బాబాయ్. ఏరే సంతకు పోదాం మనమా? పదం ఇది సురేష్ ఉండే ఏరియా కొన్నదా? ఏమైందిరా? ఏందిరా అంత భయపెడుతున్నారా? కొద్దిగా కూడన తినేసి పదం పారా. బాబాయ్ వద్దు బాబాయ్, మర్యాదను చంపేస్తాడు బాబాయ్. వద్దు బాబాయ్. మర్యాద ఇస్తే మంచోడే కదరా. రా పదమా. వద్దు బాబాయ్ నా మాటినా. రారా. వద్దు బాబాయ్ నా మాటినా. వద్దు బాబాయ్. నాయనా బాగున్నావా? మీ నాయన ఎక్కడికి పోయినాడా? చూడరా ఎంత మర్యాద అంత చిన్న బిడ్డకు కూడా. చేతులు కడుక్కొని తాత ఒక రావు కూర తిందురా. ఎప్పుడు తిన్నారు ఏమో. అడక్క అన్నం పెడతామంటుందిరా చిట్టి తల్లి. సురేష్ ఎంత గొప్పోడ్రా. వాడి ఇంటికి వచ్చేదానికి భయపెడుతున్నావా? అన్నా సురేష్ మామ వచ్చే కాడికి మనం తినేసి వెళ్ళిపోవాలి. అత్త అన్నం రెడీ అయిందే. మామూలు ఆ తాత వచ్చినాడా? అంతా రెడీ అమ్మా, కూర్చోమన్న వాళ్ళని. బావా అది నాది, అది నాది. పాప తాతకి మామూలుకి అల్టాప్ లో భోజనం పెట్టినా. పిచ్చోడా అరిటాక్ లో మామూలుకి భోజనాలు పెడతావా? మాకు మర్యాద పోతండ్లా. అమెరికా నుంచి ప్రశ్నలు తెప్పిస్తా ఉండ్రా. ఏదో తేడాగా ఉందేంటి? అదయ్యా కూర్చోరా నన్నమ్మా. నాయనా ఆకలిగా ఉన్నారమే. ఉంటాతా ఉండు. అమెరికా నుంచి ఆకులు, రష్యా నుంచి అరిసెలు, ఆత్రేయపురం నుంచి పూతరేకులు, వెంకటగిరి నుంచి స్పెషల్ మైసూర్ పాకు, హైదరాబాద్ నుంచి దమ్ బిర్యానీ, పుల్లారెడ్డి స్వీట్స్, కాకినాడి కాజా, మైసూర్ బోండా, తిరుమల నుంచి వెంకన్న స్వామి లడ్డు, ఫైనల్ గా కాళాసి నుంచి కోవా. ఇవన్నీ వచ్చినాకే మీకు ఫుడ్ పెట్టి పంపిస్తాం. లేకపోతే మా మర్యాద దెబ్బతిందు. ఎంత మంచి భోజనం. బాబాయ్ అది కూడి పెడతానని నమ్మకం రాదు నీకా? ఆ సురేష్ మామ కూడి పెట్టి చంపినాడు, ఇది కూడి పెట్టకనే చంపేటట్టున్నది కాదు బాబాయ్. నాకు కూడా అనిపిస్తుందిరా. వెళ్ళిపోతాం పాతరా. ఇంకేడిపోతావు అన్నా, అది బీగలేసిందన్నా. బాబా నువ్వు చెప్పినటువంటి రావాలంటే ఎన్ని రోజులు పడుతుందా? ఎన్నో రోజుల్లో ఏమున్నదన్నయ్య, ఒక 10 రోజుల్లో వచ్చేవు. వదిలేరా, నాకేం బాగలేదా? అవన్నీ పెట్టుకుంటా పంపిస్తే మన మర్యాదలు దెబ్బ తింటుందా అన్నయ్య? అయినా నీళ్ళన్నా ఇయ్యండి. రాత్రి 11 అవుతుంది. పాత నుంచి ఏం తినలేదు. అయ్యో తాత మెదన్నాయిస్ నుంచి నీ తెప్పిస్తున్నాను తాత. మీకు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి?